వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. శుభాకాంక్షలు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఇక్కడ లేదు. ఎందుకంటే ముందు చైల్డ్ మ్యారేజెస్ చేసుకోకూడదు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. తర్వాత వచ్చి చైల్డ్ ప్రెగ్నెన్సీస్, ఒకవేళ ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ అయిపోతే చైల్డ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ రాకూడదు. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ రాకుండా 18 సంవత్సరాల వరకు ఎవరు గర్భం దాల్చకూడదు. 18 సంవత్సరాల తర్వాతే గర్భం రావాలి. లేదు అంటే మహిళలు ఎవరైనా సరే అనారోగ్య బారిన, గర్భసంచి చిన్నదిగా ఉండటము, పిల్లలు చిన్నగా పుట్టడము, తర్వాత పెరుగుదల లేకపోవటము, ఆమె గర్భసంచికి అపాయం రావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మహిళల ఆరోగ్య దృష్ట్యా వివాహం అనేది చైల్డ్ మ్యారేజెస్ చేసుకోకూడదు. చైల్డ్ 18 సంవత్సరాల లోపల గర్భం దాల్చకూడదు. ఇది ముఖ్యంగా అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, అందరూ కూడా దీన్ని పాటించాలి. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనం హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చేస్తున్నాము. 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మన జిల్లాలో 16,500 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నాము. సోమవారం నుంచి మొదలవుతుంది వ్యాక్సిన్ అనేది. ప్రతి ఒక్కరూ 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రతి మండలంలో వ్యాక్సిన్ హెల్త్ వర్కర్స్, మా వాళ్ళు ఆశా కానీ, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ సంబంధంలో వేస్తారు. అందరూ వేయించుకోవాలి. గర్భాశయ క్యాన్సర్ని ఇప్పటి నుంచే మనం ప్రివెంట్ చేయాలి. కాబట్టి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా వేసుకోవాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆరోగ్యానికి సంబంధించి, మనం ఆరోగ్యంగా ఉంటే మన ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉండాలి, చదువుకోవాలి, అన్ని ఉత్సాహంగా పాల్గొనాలి. ఈరోజు ఇంతమంది ఇంత హ్యాపీగా ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. వచ్చినటువంటి జడ్జి గారు, గవర్నమెంట్ ఎస్ఓ గారు, డాక్టర్లు, అధికారులు, అలాగే వివిధ కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్, నర్సింగ్ పిల్లలు, డాక్టర్లు, అలాగే మహిళలు, అంగన్వాడీ వాళ్ళు, టీచర్లు అందరూ కూడా వచ్చారు ఇక్కడికి. ఈరోజు ఐక్యంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొత్తాన్ని కూడా అనంతపురం నగరంలో ఉండే మహిళలంతా ఒక్క తాటి మీద నిలబడాలి అనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ర్యాలీ ఇది. ఈ ర్యాలీ అయిపోయిన వెంటనే ఇక్కడ స్కిట్ ఉంటుంది. ఈ స్కిట్ లో బాల్య వివాహాలు ఎందుకు చేయడం వల్ల ఏ రకమైన నష్టాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఈ స్కిట్. దీని తర్వాత ఆరోగ్యం కాపాడుకోవాలి అన్నది ముఖ్య అంశము. పిల్లలకి మనం జాగ్రత్తలు చెప్పాలి. ఈ ఏజ్ నుంచి కూడా వ్యాక్సిన్స్ వేస్తున్నారు అని అంటే ఏజ్ గారు చెప్పారు. ఇదంతా కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆడపిల్లలు చైల్డ్ మ్యారేజెస్ చేసుకోకూడదు, చైల్డ్ ప్రెగ్నెన్సీస్ రాకూడదు. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఆల్సో. అఫెన్స్ కూడా అవుతుంది. పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక విధానం ఉంటాయి. మనం అవన్నీ కూడా కరెక్ట్గా పాటించామనంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకునే దిశలో మనం ప్రయాణించవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ ఇయర్ థీమ్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏంటంటే గివ్ టు గెయిన్ అన్నది. వాట్ ఎవర్ వీ వాంట్ టు గెయిన్ at the first instance we have to give something to the society. Society చేయాలన్నా, సొసైటీ నుంచి ఏదైనా గెయిన్ కావాలి అన్నా, యాజ్ ఎ ఉమెన్ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ యాజ్ వెల్ టు ద ఫ్యామిలీ. అప్పుడు మనం ఏమైనా ఇస్తే కానీ ఎవరు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ఫ్యామిలీ. మనకి చాలా రైట్స్ ఉన్నాయండి. ఉమెన్కి చాలా రైట్స్ ఇచ్చారు. కాన్స్టిట్యూషన్లో స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ అన్నీ కూడా వచ్చాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే అది మనం మిస్యూజ్ చేస్తామో అది ఇట్ విల్ రిఫ్లెక్ట్ అపాన్ ద టోటల్ సొసైటీ. ఒక్కటి నువ్వు చేసే ఒక తప్పు మిస్యూజ్ చేసి దాన్ని అబ్యూజ్ చేసినప్పుడు అది ఇట్ విల్ రిఫ్లెక్ట్ అపాన్ ఆల్ ద ఉమెన్ ఫోక్. అందరి మీద, ఉమెన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకు మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే అందరి మీద ఎఫెక్ట్ అయ్యి ఆ పర్పస్ ఎన్నిమోర్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్స్, కాన్స్టిట్యూషన్ అన్నీ కూడా దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అందుకే సందర్భంలో
నేను రిక్వెస్ట్ చేసేదంటే ఏది కూడా